యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చివరి గింజ వరకు కొంటాం, రైతులు ఎవరూ అధైర్యపడద్దు, ఈ నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు పూర్తి చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కేంద్రాల వద్ద ఉన్న రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బందులు గురి చేయొద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ధాన్యం నిల్వ ప్రక్రియ చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రైస్ మిల్లు, ఐకేపీ, ఫ్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు, లారీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా చేయాలని ఆదేశించారు. రైతులకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలిపింగల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గడ్డం బాలకృష్ణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సురకంటి సత్యరెడ్డి, సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోల్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.